అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు మా తోటి వికలాంగుల సమస్యల మీద, మా తోటి వికలాంగుల బాధల గురించి అనకాపల్లి ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారిని ఈ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద, అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న మా తోటి వికలాంగుల ప్రధాన సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మా తోటి వికలాంగులందరూ రావడం జరిగింది. సమస్యల యొక్క బాధలు ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వికలాంగులకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 15,000 ఏదైతే వస్తుందో, అందులోని ఆర్థోపెటిక్ వికలాంగులకి మాత్రమే 15,000 పెన్షన్ మంజూరు చేస్తుంది డిఎం అండ్ హెచ్ఓ. దాంతోపాటు మెంటల్ రిటైర్డ్, మానసికంగా శారీరకంగా చేతులు కాళ్ళు అవయవాలు పూర్తిగా ఉన్న వికలాంగులకి ప్రభుత్వం 15,000 పెన్షన్ మంజూరు చేయట్లేదు. దాని ప్రధాన సమస్యది. దానికి మంచానికి పరిమితమైన వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వం అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, దీని మీద దృష్టి పెట్టి దీన్ని తక్షణమే ఈ సర్టిఫికేట్ మాన్యువల్ 15,000 సర్టిఫికేట్ మంజూరు చేయాలి. ఇకపోతే ఏదైతే ప్రైవేటు పరిశ్రమల కంపెనీలు ఉన్నాయో 2016 హక్కుల చట్ట ప్రకారం వద్దకే 5% వికలాంగులకి ఏ కంపెనీలోనైనా కూడా ఇవ్వాలి. ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలో ఎంతోమంది వికలాంగులు ఇంటర్మీడియట్, 10th క్లాసు, బీకామ్, బీఈడీ, డిప్లొమో ఇంకా ఉన్నతమైన చదువుకొని ఉన్న వికలాంగులకి రుజుం పెట్టుకొని పరిశ్రమల చుట్టూ తిరిగినా కూడా మీరు వికలాంగులు, మీకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, మీరు కేవలం ఉద్యోగాలు పరిమితం లేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనేసి చేతులు ఎత్తిస్తున్న ప్రైవేట్ యాజమాన్యం కంపెనీలు. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగుల మీద దృష్టి పెట్టాలి. వికలాంగులు ఓట్లకే పరిమితం కాదు, వికలాంగులకు పెన్షన్కే పరిమితం కాదు, ప్రభుత్వం మంజూరు చేసే అన్ని పథకాల్లో కూడా వికలాంగులకి పర్సంటేజ్ అనేది ఇవ్వాలి. స్థానిక నాయకులు అవ్వచ్చు, స్థానిక అధికారులు అవ్వచ్చు, ఉన్నతమైన అధికారులు అవ్వచ్చు, వికలాంగులకు ఎన్ని పథకాల్లో ఉండాలి. అలాగే ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాల మీద కూడా దృష్టి పెట్టి తక్షణమే ప్రైవేటు యాజమాన్యాన్ని పిలిపించి వికలాంగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇంకో సమస్య ఏంటంటే, ఏదైతే జాతీయ దివ్యాంగుల ఆర్థిక సంస్థ ఏదైతే ఉందో, జాతీయ దివ్యాంగుల ఆర్థిక సంస్థ నుంచి వచ్చిన రుణాలు వికలాంగులకి సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఇవ్వట్లేదు. ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వట్లేదు. తక్షణమే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే దివ్యాంగుల జాతీయ సంస్థ నుంచి ఎటువంటి షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు వికలాంగులకి రుణాలు మంజూరు చేయాలి. ఇకత మీదటైనా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వికలాంగులకు లోన్ ప్రొవైడ్ చేయాలి. మన అన్నదమ్ముడే, మన అక్క చెల్లి మనకు షూరిటీ పెట్టరు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఎందుకు షూరిటీ పెడతారు? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మళ్ళీ దీనికి కుంటి సాకు చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులు సంతకాలు పెట్టాలని చెప్పడం, దీన్ని తిరస్కరించుకొని గైడ్లైన్స్ మార్చాలి. దాని మీద ఇదే వినతి పత్రం ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. దీని మీద ప్రభుత్వ అధికారులైనా కూడా దీని మీద తక్షణం స్పందించాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పుకుంటున్నారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్వం నుంచి కూడా వికలాంగులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కళాశాలలో అని అంటున్నారు. మా స్థానిక అచ్యుతాపురం మండలంలో, మా నియోజకవర్గంలో రవీంద్ర పబ్లిక్ స్కూల్ ఉంది, భవానీ ఉంది, ఇలా గాయత్రి ఎందుకు చెప్పుకుంటూ ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు, ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వికలాంగుల మీద భారం మోస్తున్నారు. ఫీజులు కట్టండి, మీరు ఫీజులు కట్టకపోతే స్కూల్లో చదివించు, స్కూల్కి రానివ్వమని వాళ్ళ పేరెంట్ని, వికలాంగుల పిల్లల్ని వేధిస్తున్నారు. వాళ్ళొక్క యాజమాన్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రైవేటు కళాశాల యాజమాన్యం. దీని మీద కలెక్టర్ గారు, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా తక్షణమే స్పందించి, ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు, ఎవరు, డోలా రామాంజనేయులు గారు, మీరు కూడా తక్షణమే స్పందించాలి. వికలాంగుల పట్ల ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కళాశాలలో డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇది తక్షణమే ఈ డిసెంబర్లో యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద వాళ్ళని స్కూల్ ముగిపించాలి, కాలేజీలు ముగిపించాలి. వికలాంగులు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోతే ఇంకా వికలాంగులకు ఎన్నో సమస్యల మీద కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది.
కలెక్టర్ అమ్మ గారు కూడా మా మీద మానవతను చూపించారు. మాకున్నే విషయాలన్నింటిలో కూడా తక్షణమే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది మాకు. అలాగే ఇకపోతే ఈ అనకాపల్లి జిల్లాకి ఒక వికలాంగ్ లేడీ ఉన్నాడు, ఏడి జగదీష్. ఈ జగదీష్ అనే ఏడి ఒక్కరోజు కూడా వికలాంగుల సమస్యలు పట్టించుకోడు. ఈ అనకాపల్లి జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంతో వేల మంది వికలాంగులు ఉన్నారు. వికలాంగుల ఆఫీస్కి వస్తే వికలాంగుల ఆఫీసులో ఎవ్వరు ఉండరు, ఏడీ ఉండడు, ఫోన్లు ఎత్తడు. మా సమస్యలు మా బాధలు మా వికలాంగులు ఏడీ చెప్పుకుందామంటే ఫోన్లు ఎత్తడు, మా సమస్యలు పట్టుకు. అతని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏడీ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకొని తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలనేసి, అలాగే మన కలెక్టర్ గారు కూడా ఈ జిల్లా ఏడి జగదీష్ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని అతన్ని ప్రతిరోజు కూడా కలెక్టరేట్లోనే కానీ ఏడీ ఆఫీసులో కానీ ఉండాలి. మా వికలాంగులు ఎన్ని విధాలుగా సహకారం అందించాలనేసి మనస్ఫూర్తిగా మన జిల్లాలో ఉన్న వికలాంగుల అందరి నుంచి నేను ఈ విషయాలంతా మీద కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.